హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ నవోదయ అకాడమీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 25 క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ అనేది 25 క్వశ్చన్స్ చూడండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఒకసారి మీరు చూసి ఎలా చేయాలి అనే దాన్ని చెక్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఓకేనా? రైట్. మీ లైక్లను బట్టే మా క్లాసులు వస్తాయన్నమాట. రైట్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ what is the sum of largest and smallest number which can be formed with 5, 7, 2 and 8? 5, 7, 2 and 8 కన్నా అంటే దీంట్లో లార్జెస్ట్ నెంబర్ 8, 7, 5, 2 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 2, 5, 7, 8 అవుతుంది. రైట్. 2, 8, 2 + 8 ఎంతనా 10 అవుతుంది. ఇక్కడ 3 అవుతుంది. అన్నిట్లో 30 ఇది మాత్రం కాదు నాన్న. రైట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ 1 అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది నాన్న. 330 డి ఆప్షన్ డి కూడా కాదు. రైట్. ఈ రెండిట్లోనే చూసుకోవాలి. ఇక్కడ 1 నాన్న, అంటే 1 అంటే 11. 11330 ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. క్లియర్? ఓకే నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకటే నాన్న, ఇక్కడ చేసే ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్. చూడండి. ఫ్రమ్ ద గివెన్ పై చార్ట్ క్యాల్కులేట్ ద వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ టీచర్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్నాడు. స్టూడెంట్ టీచర్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్నాడు నాన్న. ఇక్కడ ఇంగ్లీష్ అనేది 72 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇంగ్లీష్ అనేది ఎన్ని డిగ్రీస్ అని ఇచ్చాడు నాన్న? 72 డిగ్రీస్ అని ఇచ్చాడు. రైట్. మీకు 72 డిగ్రీస్ అంటే ఈ పై చార్ట్ అంటే ఒక సర్కిల్ షేప్ లో ఉంది కాబట్టి ఇది మొత్తం ఎన్ని డిగ్రీస్ నానా? 360 డిగ్రీస్ నానా. ఎన్ని డిగ్రీస్ అమ్మా? 360 డిగ్రీస్. మరి 72 డిగ్రీస్ అనేవి ఎంత పర్సంటేజ్ అన్నాడు అంటే ప్రతి పిల్లవాడికి 360 డిగ్రీస్ గుర్తు రాలేదు అంటే ఈ క్వశ్చన్ చేయలేడు. కాబట్టి 72/360 అని అంటే ఇంటూ 100 చేయాలి. ఎందుకని? పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి. మరి 72 దీంట్లో 1 టైం, దీంట్లో 5 టైమ్స్. 500లో ఎన్ని టైమ్స్ రానా? 20 టైమ్స్. అంటే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. 20% నా. రైట్. మీకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగిన తరువాత రోజు నుంచే మనకి విజయవాడలో స్టార్ట్ అవుతుంది. ఆ విజయవాడ బ్రాంచ్ లో ప్రతి ఒక్క పిల్లలకి పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన కలిగించడమే మా పని అన్నమాట. సమ్మర్ క్లాసెస్ కూడా జరుగుతాయి కాబట్టి కొంతమంది పేరెంట్స్, ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఒక్కసారి మీ పిల్లల్ని పంపించి మాతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. రైట్. ఓకే నాన్న. చూద్దాం. ఇది చూడండి. ఇఫ్ సమ్ ఆఫ్ ఈచ్ రో కాలం అండ్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ ఇలా మెన్షన్ చేశాను నాన్న. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏబిసి అండ్ రెస్పెక్టివ్లీ అన్నాడు. ఏబిసి అండ్ డి రెస్పెక్టివ్లీ ఈజ్ అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు నాన్న చార్ట్ లో మీకు ఎప్పుడైనా సరే ఒక లైన్ అనే దాన్ని యాడ్ చేస్తే అదే వర్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి నాన్న. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు 7 + 5 ఎంత అవుతుంది? 7 + 5 అంటే 12 అవుతుంది. నువ్వు డయాగోనల్ గా ఎలా చేసుకున్నా సరే మ్యాజిక్ స్క్వేర్ అంటారు దీన్ని. మ్యాజిక్ స్క్వేర్ బాక్స్ అని అంటాడు నాన్న. ఎట్లా యాడ్ చేసుకున్నా సరే 12 రావాలి. ఇక్కడ నీకు 12 వచ్చేసింది. ఓకే. ఇక్కడ బి వాల్యూని చూద్దాం కన్నా. బి వాల్యూ కావాలి అంటే 6 + 2 ఎంత? 8 కాబట్టి మనకి 12 రావాలి. అంటే 8 లోంచి 12 తీసేస్తే బి = 4 కన్నా. మరి బి = 4 అనే ఆప్షన్ లో ఎక్కడుంది నాన్న? బికి వాడు అడిగింది ఏ, బి, సి, డి కదా. 6 + 2 8 నాన్న. 8 + 4 బి = 4 అనేది ఆప్షన్ బి. ఇక్కడ ఆప్షన్ బి అని ఉంది. ఒకటే ఉంది నాన్న. మన అదృష్టం అది. 8, 4, 5, 1 ఒక్కొక్కసారి అలా సెట్ అయిపోద్ది. అంతే కదా. బిలో 4 ఎక్కడన్నా ఉందా? ఇంకెక్కడా లేదు. ఆప్షన్ బి. ఇక్కడ నాన్న ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏబిసిడీలు చేంజ్ అయ్యాయి కాబట్టి కొంచెం చూసుకోవాలి నాన్న. సారీ నాన్న నేను చూడలేదు. 5, 4, 8, 1 కూడా ఉంది కదా. సరే చూద్దాం. 5, 4, 8, 1 కూడా ఉంది. అలానే ఇప్పుడు ఇక్కడ 8 వచ్చేసింది. బి = 4 వచ్చింది నాన్న. ఇక్కడ 0, 4 అంటే 0 + 4 4. ఓకే. 4 కి ఎంత యాడ్ చేస్తే సి అనేది 8 అయితేనే కదా 12 అయ్యేది.
సి అనేది 8 అయితేనే కదా నాన్న 12 అనేది. ఇప్పుడు సి ఎంత అవుతుంది? 8 అవుతుంది. చూడండి ఇప్పుడు, సారీ నాన్న ఇందాక 4, సి ఎంత? 8, 4, 8. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా ఇది ఒక్కటే మిస్టేక్ పడింది, చూసుకోండి కన్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఎగ్జామ్ పేపర్ ఓరియంటెడ్ కూడా మేమే అని కాదు పాపం, ఒక 5th క్లాస్ చదివే స్టూడెంట్ 125 క్వశ్చన్స్ ఉంటాయి, ఆర్ఎంఎస్ అయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి. అటు బబ్లింగ్ పర్ఫెక్ట్ చేయాలి, వచ్చిన క్వశ్చన్ ని మళ్ళీ అనాలిసిస్ అంటే ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. వాడికి ఏంటంటే ఒక 5వ తరగతోడు కాబట్టి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రాబ్లం ఏమీ లేదు, ప్రశాంతంగా చేసి 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మాత్రమే ఆన్సర్ మనం పర్ఫెక్ట్ ఆన్సర్ పెట్టగలం. అదొకటి మాత్రం తెలుసుకోండి. ఓకేనా? పేరెంట్స్ మెయిన్ పంపించేది పిల్లలకి ఒక అవగాహన, పూర్తి అవగాహన వచ్చే విధంగా తయారు చేయడానికి మాత్రమే. ద టోటల్ కాస్ట్ ఆఫ్ 12 యాపిల్స్ అండ్ 8 గువాస్. ఈ క్వశ్చన్ చూడండి నాన్న, దీంట్లో 12 యాపిల్స్ అన్నాడు, రైట్, ప్లస్ 8 గువాస్ అంటే యాపిల్స్ అండ్ జామకాయలు ఎంత నాన్న? ఎంత? 76 అంట. కాస్ట్ వచ్చేసరికి 76. అలానే ద టోటల్ కాస్ట్ ఆఫ్ 8 యాపిల్స్ అన్నాడు, 8 యాపిల్స్ అండ్ 12 గువాస్ వచ్చేసరికి నాన్న ఎంత కన్నా? 64 అన్నాడు, 64 అన్నాడు. ఇలాంటి క్వశ్చన్లలో ముందు ఏదన్నా టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో అన్నిట్లో ఆ టేబుల్ క్యాన్సిల్ చేయండి. అదే ఇక్కడ 4th టేబుల్ చూడండి, ఈ మూడింట్లో క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ చేయకుండా కూడా చేయొచ్చు, కానీ క్యాన్సిల్ చేస్తే సింపుల్ గా మనం చేసుకోవచ్చు అనమాట, అంతే, ఏం లేదు. 12, 8, 76 లో 4th టేబుల్ దీంట్లో 3 టైమ్స్, 4th టేబుల్ దీంట్లో 2 టైమ్స్, 4th టేబుల్ దీంట్లో 1 టైమ్ అండ్ 36 అంటే నానా 4 అంటే 36 అంటే 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. క్లియర్ కన్నా? నెక్స్ట్, ఇక్కడ 4th టేబుల్ దీంట్లో 2 టైమ్స్, ఇక్కడ 4th టేబుల్ ఎన్ని టైమ్స్ నానా? 4th టేబుల్ 3 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ 4th టేబుల్ వచ్చేసరికి మనకి 1 టైమ్, 24 అంటే 16 టైమ్స్ కన్నా. అంటే ఇక్కడ మనకి 3a ప్లస్ 2g ఈక్వల్ అండ్ 2 వాస్ ఈక్వల్ 19 వచ్చింది. అలానే 2a ప్లస్ 3g ఈక్వల్ టు 16. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు రాలా మనకి, ఇలాంటి క్వశ్చన్ అనేది మనకి ఎప్పుడు రాలా, కానీ ఒకవేళ వస్తే చేసే ప్రాసెస్ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ 3 యాపిల్స్ 2 గువాస్ అంటే నాన్న మనం ఇక్కడున్న 3కి 2కి ఈక్వల్ చేసుకో. ఎందుకు ఈక్వల్ చేసుకోవాలి సార్ అంటే, ఏదో ఒక దాన్ని క్యాన్సిల్ చేస్తేనే మనం ఏదో ఒక ఆన్సర్ అంటే ఐ మీన్ యాపిల్ కాస్ట్ అయినా ఒక గువా కాస్ట్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయగలం. కాబట్టి 3కి 2కి ఎల్సిఎం ఎంత నాన్న? 6. 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్సిఎం 6 లో. కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంది నాన్న. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. 2 3s ఆర్ ఎంత? 6a. 6a ప్లస్ 2 2s ఆర్ 4g ప్లస్ 2 into 19 38. క్లియర్. 3 2s ఆర్ 6a ప్లస్ 3 3s ఆర్ 9g ఈక్వల్ 3 16s ఆర్ 48. 3 16s ఆర్ ఎంత నాన్న? 48 కన్నా. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, దీంట్లో మైనస్ 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 చేద్దాం. 6a అనేది క్యాన్సిల్, 9g లోంచి 4g తీసేస్తే మైనస్ 5g అని వస్తుంది. మైనస్ 48 లోంచి 38 తీసేస్తే మైనస్ 10 అంటే 5 10 లో g ఈక్వల్ టు ఎంత కన్నా? 2 వచ్చింది అనమాట. 1 గువా యొక్క కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 గువా ఈక్వల్ టు 1 గువా ఈక్వల్ 2 రూపీస్, రైట్, 2 రూపీస్ అనుకో. నెక్స్ట్, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? యాపిల్ యొక్క. ఎందుకని? వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 1 యాపిల్ అండ్ 1 గువా అన్నాడు. కాబట్టి 1 గువా వచ్చింది, దీన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 6a ప్లస్ 4g అంటే 4 2s ఆర్ 8 కన్నా, అంటే 6a ఈక్వల్ టు 4 2s ఆర్ 8 కాబట్టి 8 ఈక్వల్ టు అవతలకి వెళ్తే 38 మైనస్ 8 నానా. 6a ఈక్వల్ టు ఎంత అవుతుంది కన్నా? 30 అవుతుంది. a ఈక్వల్ టు 5 రూపీస్. మరి a ఈక్వల్ టు 5 వచ్చిందని పిల్లోడు ఎమ్మటే ఆన్సర్ లో ఉంది ఆప్షన్ ఏ అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకని? 1 యాపిల్ అండ్ 1 గువా రెండింటి యొక్క టోటల్ అడుగుతున్నాడు కాబట్టి 5 ప్లస్ 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది నాన్న? 7. 5 ప్లస్ 2 అంటే 7. పిల్లవాడు ఆలోచించే విధానాన్ని బట్టి కొంచెం బెటర్ వర్షన్ లో ఆలోచించే వాళ్ళకి ఈ సమ్ అనేది అర్థమవుతుంది. ఇది బేసిక్ గా అయితే 8th 9th 10th క్లాసుల్లో ఉండే సమ్.
ఓకేనా, వాళ్ళకి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి వచ్చే అవకాశం ఉంటదేమో, ఉంటే ఒకవేళ ఇలా చెయ్యాలి అనేసి చెప్పటం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, the average age of a woman and her daughter is 25 years. The ratio of their ages is 7:3 respectively. What will be the ratio of their ages after 9 years అన్నాడు. నేను చెప్పాను నాన్న, the average age of woman and her daughter is 25 years. 25 years అన్నాడు. అండ్ ఇద్దరు పర్సన్ల గురించి మాట్లాడితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది రావాలి నాన్న అని చెప్పాను. 225 ఎంత నాన్న, 50 ఇయర్స్ వచ్చేసింది. వాళ్ళ యొక్క రేషియో 7:3 అన్నాడు. అంటే 7x 3x అనుకుందాం. మొత్తం ఎంత నాన్న, 10x. 10x ఈక్వల్ టు 50 ఇయర్స్ నాన్న. మరి 1x ఈక్వల్ టు ఎంత అవుతుంది, లేదా 7x అనేది ఎంత అవుతుందో చూద్దాం. అంటే 1x ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ అయింది నాన్న. ఎన్ని ఇయర్స్ నాన్న, 5 ఇయర్స్ అయింది. మరి 7x ఎంత అవుతుంది, 7x అనేది 7 5 35 అవుతుంది. నెక్స్ట్ అలానే 3x అనేది, 3x అంటే 3 into 5, 3 5 అంటే 15 నాన్న. వాడు 35:15 రేషియో అడగట్లేదు మనకి. 35:15 రేషియో అంటే ఇమీడియట్లీగా మనం పెట్టేస్తాం, కానీ అది అడగట్లేదు. వాడు ఏమడిగాడంటే వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 9 years. ఆఫ్టర్ 9 years తర్వాత, అంటే 9 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తానన్నా, 35 ప్లస్ 9, 35 ప్లస్ 9 ఈజ్ టు 15 ప్లస్ 9 నా. ఓకే, 35 ప్లస్ 9 ఎంత అవుతుంది, 35 ప్లస్ 9 వచ్చేసరికి 44 అవుతుంది నాన్న. 15 ప్లస్ 9 వచ్చేసరికి ఎంత అవుతుంది నాన్న, 15 ప్లస్ 9 వచ్చేసరికి 24 అవుతుంది. మరి 44 24 అంటే 4 టేబుల్ 11 టైమ్స్ కన్నా 24 లో 6 టైమ్స్, 11:6 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్ కదా. మీరు క్వశ్చన్ ని ఒకసారి ఆపి, మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ ని ఒకసారి ఆపి మీరు చెయ్యండి. అదే విధంగా కొంతమంది పేరెంట్స్ చూస్తూ ఉంటారు, స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. మీకు టీచింగ్ లెవెల్ ఎవరిది అర్థమైతే అక్కడ జాయిన్ అయితే ఇంకా మీకు పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే నేర్చుకునే పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి అర్థమైతే అసలు ఇంక ఏమీ ఆలోచించుకోకుండా మన విజయవాడ దాంట్లో ఒక్క 6 months ఆర్ 8 months మీరు కోచింగ్ ఇస్తే మీరు అనుకున్న దాన్ని, మీ పిల్లల నుంచి అనుకున్న దాన్ని మీరు పొందగలరని నేను అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్, 240 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఈక్వల్ లెంత్. ఇక్కడ చాలా మంది పిల్లలు ఇదే మిస్టేక్ చేస్తారు. 240 meters లాంగ్ ట్రైన్, ఓకే, ట్రైన్ యొక్క లెంత్ అనుకుందాం. అలానే ప్లాట్ఫామ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అన్నాడు. ఇది మర్చిపోయి 240/27 చేస్తారు, ఆన్సర్ పోయింది నాన్న. ఓకే, 240 అండ్ ప్లాట్ఫామ్. నేను చెప్పాను ఒక ట్రైన్ అనేది, మీకు చెప్పిన వర్షన్, ఒక ట్రైన్ అనేది నాన్న, ఒక ట్రైన్ అనేది ఏం టచ్ అవుతుంది. ఒక ట్రైన్ ఒక వంతెన గాని, అలానే ఒక ప్లాట్ఫామ్ ని గాని, ఇలా ఒక కేవ్ని కానీ ఇలాంటి వాటిని దాటినప్పుడు, సమ్ డిస్టెన్స్ ఉన్న వాటిని, ఓకే, కొంత లెంత్ ఉన్న వాటిని దాటినప్పుడు అప్పుడు ఏమవుతుందని చెప్పాను, ట్రైన్ యొక్క లెంత్ ఎక్స్ అయితే ఈ ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే వంతెన కానీ, బ్రిడ్జ్ కానీ ఇలా మెన్షన్ చేసుకుంటే ఇది వై అయితే, ఇది వై అయితే టోటల్ లెంత్ వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ వై అవుతుందిరా అని చెప్పాను. రైట్, ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు వాడు ట్రైన్ యొక్క లెంత్ 240 అన్నాడు కదా. ట్రైన్ యొక్క లెంత్ 240, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంతనా, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ వచ్చేసరికి 240, టోటల్ లెంత్ వచ్చేసరికి ఎంత అవుతుంది నాన్న, 480 అవుతుంది. ఎంత అవుతుంది నాన్న, 480 అవుతుంది. ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నప్పుడు స్పీడ్ కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. అందుట్లో ఇక్కడ మీకు చూసుకోవాల్సింది km/h అన్నాడు. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ అంటే 480 meters క్లియర్ బై 27 seconds ఇంటూ, ఎందుకు అని అంటే నాన్న km/h లో అడిగాడు కాబట్టి ఇంటూ 18/5.
ఒకవేళ మీటర్ పర్ సెకండ్ లోనే అంటే ఏమి అడగాల్సిన అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు 9 టేబుల్ వచ్చేసరికి దీంట్లో 3 టైమ్స్, 9 టేబుల్ వచ్చేసరికి దీంట్లో 2 టైమ్స్ కన్నా, అలానే 3 టేబుల్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి 1 టైం, 18 లో 6 టైమ్స్ 160, 5 టేబుల్ 160 లో 2 టైమ్స్, నెక్స్ట్ 2 టైమ్స్ కాదు నాన్న 3 టైమ్స్ నాన్న 10 లో 2 టైమ్స్, 32 2s are 64 కిలోమీటర్ పర్ అవర్ కన్నా, 64 కిలోమీటర్ పర్ అవర్. చాలా జాగ్రత్తగా చాలా ప్రశాంతంగా ఈ సమ్ముల్ని చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మరి దీనికి మీరు ఇది చాలాసార్లు చెప్పాను, దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా, దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ రూపంలో తెలపండి, ఓకేనా. 4 ప్లస్ 4.44 ప్లస్ 44.4 ప్లస్ 4.04 ప్లస్ 444 ఈజ్ ఈక్వల్ టు, రైట్, x can complete a piece of work in 30 hours and y can complete it in 24 hours. In how many hours will it to be completed if they work together? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేశారు. నేను చాలాసార్లు చెప్పాను x బదులు ఏ చెప్పాను, ఓకే. x అనేవాడు 30 అవర్స్ చేస్తున్నాడు, నెక్స్ట్ నానా y అనే వ్యక్తి ఎన్ని అవర్స్ చేస్తున్నాడు, 24 అవర్స్ చేస్తున్నాడు. ఈ రెండింటికి ఏమని చెప్పాను, ఎల్సిఎం తీసుకోవాలని చెప్పాను. మరి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం ఎంత అవుతుంది నాన్న, 30కి 24కి 120. మరి 30 120లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్. 24 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్. 4 ఇద్దరు కలిసి కాబట్టి 4 ప్లస్ 5 ఎంత నాన్న, 9. మరి 9 అనేది 120లో డైరెక్ట్ గా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చూద్దాం నాన్న. 13.33 అవర్స్, 13.33 అవర్స్ నాన్న, ఓకే. 13.33 అవర్స్. ఇలాంటి క్వశ్చన్స్ నాన్న చాలా మంచి క్వశ్చన్స్, చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇన్ ఎ పార్క్ దెర్ ఆర్ 10 rows and 12 columns of a mango trees. The distance between the 2 trees is 2 meters and a distance of 1 meter is left from all sides of the boundary of the park. The length of the park is అన్నాడు. ఇలాంటి క్వశ్చన్ నా స్టూడెంట్స్ చేస్తారు, ఒక్కసారి చూడండి. పాద్దు లేనా చేస్తా, రైట్ ఉందా? In a park, there are 10 rows and 12 columns of mango trees. ఒక పార్క్ లో 10 rows మరియు 12 columns mango trees ఉన్నాయి. The distance between the 2 trees is 2 meters. ఒక్కొక్క ట్రీకి 2 meters distance ఉంటుంది. And a distance of 1 meter is left from all sides of the boundary. 1 meter is left from all sides of boundary. అంటే ఒక్కొక్క ట్రీకి 2 meters డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక 1 meter అనేది ప్రతి సైడ్ ఆఫ్ బౌండరీస్, చెట్లు ఎడ్జెస్ అంటే బౌండరీ ఆఫ్ ద పార్క్ దగ్గర 1 meter మిగిలిద్ది. ద లెంత్ ఆఫ్ ద పార్క్ ఈస్, ఫస్ట్ ఇన్ ఎ పార్క్ దెర్ ఆర్ 10 rows. 10 rows ఉంటాయి కాబట్టి ఫస్ట్ 10 and 12 columns of mango trees. The distance between the 2 trees is 2 meters. Distance ఒక్కొక్క ట్రీకి 2 meters డిస్టెన్స్ ఉంటుంది. సో 10 into 2 అంటే అన్ని ట్రీస్ కి కలిపి 20 meters డిస్టెన్స్ ఉంటుంది. అండ్ a distance of 1 meter is left from the all sides. ప్రతి ఒక్క సైడ్ దగ్గర బౌండరీ దగ్గర 1 meter మిగిలిపోద్ది. 4 sides దగ్గర 4 meter, 4 లో 1 meters అంటే 4 into 1. 4 sides దగ్గర 1 meter. సో 4 into 1. 4 ones are 4. ఇప్పుడు ఒక్కొక్క ట్రీకి డిస్టెన్స్ 20 meters అండ్ మిగిలేది 4 meters బౌండరీస్ దగ్గర. సో 20 meters plus 4 meters. So 24 meters is answer. Option D. ఓకే, అక్కడ నువ్వు 4 meters అని నీకు ఎలా ఐడెంటిఫై చేసావు, అసలు అక్కడ నీకు 4 meters అని ఎందుకు వచ్చింది ఆ థాట్ నీకు? A distance of 1 meter is left from all sides of the boundary. Any sides are ఇవ్వలేదు. Park is ఒక్కొక్క మీటర్ మిగిలిద్ది.
అదే రా నువ్వు చెప్పావు కరెక్టే, కానీ సైట్స్ ఎన్ని అని ఇవ్వలేదు కదా దాంట్లో. ఇన్ని సైట్స్ అని హౌ మెనీ సైట్స్ అని మెన్షన్ చేశారా? ఇన్ని సైట్స్ అని ఇవ్వలేదు కదా. లెంత్ అడిగాడు కదా. ఆ, అంటే అదే ఆ పార్క్ ఏ షేప్ లో ఉంటుంది? రెక్టాంగిల్ పార్క్. అది నువ్వు చెప్పాలి. అప్పుడు రెక్టాంగిల్ కాబట్టి ఇది length? yes 4, ప్రతి దానికి 4 సైడ్స్ 1 1 1 1. ఇక్కడ ప్రతి ఎడ్జ్ లో 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్. సో 1 + 1 + 1 + 1 4 meters. రైట్ Length of the park is 24 meters. రైట్, అందుకనే మనం 4 4 సైడ్స్ sides. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ అది ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే అందరూ అసలు అక్కడ నీకు రెక్టాంగిల్ అని తెలిస్తే 4 సైడ్స్, వాడు రెక్టాంగిల్ అని మెన్షన్ చేయాల. నీకు రెక్టాంగిల్ అని ఎక్కడ తెలిసిద్ది అంటే 12 rows 10 rows 12 columns అన్నాడు, అంటే ఇలా వస్తుంది కాబట్టి అది రెక్టాంగిల్ అని మెన్షన్ చేసుకోవాలి మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ 24 meters. The average age of a class of 39 students is 15 years. If the age of the teacher be included, the average increases by 3 months. Find the age of the teacher. ఎవరు చేస్తారు ఇది? ధర నువ్వు ఆకాష్ వచ్చా? ఏం కాదు, డోంట్ వరీ. చెప్పాలి, ఒకసారి చెప్తే అలవాటు అయిపోతుంది. ఓకేనా? రైట్. The average age of class of 39 students is 15 years. ఇప్పుడు మన సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక్కోవాలి కాబట్టి 39 ఇంటూ 15 చేస్తే మనకు వచ్చేసరికి 585 వచ్చింది. తర్వాత ఇఫ్ ద ఏజ్ ఆఫ్ టీచర్ బి ఇంక్లూడెడ్ అంటే the average increased by 3 months. 39 plus 1 is 40. So 40 into increases by 3 months. And కాబట్టి 15 years plus 3 months. So 15 years. ఈ months ని మనం years లో మార్చుకుంటున్నాం కాబట్టి 3/12. 15 plus 3/12 అంటే ఈ 3 టేబుల్ ఇది 1 time, ఇది 4 times. 15 4 60. 61/4 ఇంటూ 40 వచ్చేసరికి 610 వచ్చింది మనకి. సో ఇప్పుడు టీచర్ యాడింగ్ స్టూడెంట్స్ ప్లస్ టీచర్ వచ్చేసరికి 610 అయితే ఓన్లీ స్టూడెంట్స్ వచ్చేసరికి 585. ఇప్పుడు మనకి టీచర్స్ కావాలి కాబట్టి టీచర్స్ వచ్చేసరికి 610 మైనస్ 585 వచ్చేసరికి 25 years is answer. కంగారు పడకరా, ఎందుకు కంగారు పడుతున్నా? ఫస్ట్ టైం అలా అనిపిస్తుంది, ఈసారి పర్ఫెక్ట్ గా చెప్పు. ఓకేనా? బాగా చెప్పావు. వెరీ గుడ్. ట్రై చేయి, అలానే ట్రై చేయి. ఇక్కడ వీడు చెప్పింది మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. 39 స్టూడెంట్స్ ది ముందు 39 స్టూడెంట్స్ ఇంటూ 15 కనుక్కున్నాడు. నేనైతే టీచర్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాడు కాబట్టి 39 కాస్త 40 మెంబర్స్ అవుతారు. అప్పుడు 15 ప్లస్ 3/12 ఇయర్స్ లోకి మార్చి 39 ఇంటూ 15 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కన్నా. రైట్? వాడు అదే డిఫరెంట్ కంటే వేరువేరుగా చేశాడు, వేరువేరుగా చేసి సబ్ట్రాక్ట్ చేశాడు నా. ఇది ఒకసారి మీరు కూడా చేయండి. ఓకేనా?